ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ షిప్ ఉంది కదా, ఈ షిప్ సైడ్ అటు సైడ్ పైన అనేది వెళ్ళచ్చు అనమాట. మనము వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. మీకు చూపిస్తాను పైనుంచి అంటే వ్యూ ఎలా ఉంటుందో సముద్రము. పైకి వెళ్దాము. షిప్ ఇటు సైడ్ నుంచి ఎంత బాగా కనబడుతుందో కదా. నాకైతే ఇది షిప్పో బోటో తెలీదు, కానీ చూడడానికి మటుకు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి సముద్రము. ఇలా వెళ్ళాలన్నమాట పైకి మనము. చూడండి ఫ్రెండ్స్, షిప్పులు అటు సైడ్ ఉన్నాయన్నమాట. పైనుంచి చూద్దాము ఎలా ఉందో. చూడండి మెట్లు, స్టెప్స్. స్టెప్స్ కూడా భలే ఉన్నాయి. టేకుడితో చేసినట్టుంది, గట్టిగా ఉన్నాయి అన్నమాట. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇది సెకండ్ ఫ్లోర్. వెళ్దాం పైకి. ఇది సెకండ్ ఫ్లోర్. బా, దీనిపై నుంచి ఎక్సలెంట్గా కనబడుతుంది. దీనిపైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంది ఫ్రెండ్స్. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా ఉంది. వావ్, పైకి వచ్చేవాడు గెస్ వచ్చేసింది. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తా అంటే చూడండి, ఫాయిల్ పోర్టు. అటు సైడ్ కనబడుతుంది కదా, అదే పాహిల్ పోర్ట్ అన్నమాట. ఈ రాళ్ళు అవన్నీ సెట్ చేయనట్టుండారు. ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడి నుంచి చూడండి షిప్పులు. అటు సైడ్ ఇంకా కనపడుతుంది కదా బీచ్, అదే అన్నమాట బీచ్. ఇదంతా ఫాహిలే ఫ్రెండ్స్. మీకు కనపడేది ఇదంతా. మనం అలా రౌండ్ వేస్తున్నాం అనమాట. ఇదే లాస్ట్ అన్నమాట ఇది. ఇంకా దీనిపైన ఇంకేం లేదు, ఇదే లాస్ట్. చూడండి మళ్ళీ కిందికి దావ ఇలా ఉంది అనమాట. కింద చూడండి లైట్ సిస్టమ్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉంది. ఓకేనా, మనము ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. అంటే అటు సైడ్ కూడా ఏం లేదు కాబట్టి మనం ఇంకా అటు సైడ్ వెళ్ళిపోదాం. ఓకేనా. ఇది చూడండి ఫ్రెండ్స్, చేప సముద్రంలో.
ఫ్రెండ్స్ నేను లోపలికి వచ్చేసి రెస్టారెంట్ లోపలికి వచ్చాను అన్నమాట. చూడండి రెస్టారెంట్ లోపల షాపింగ్ మాల్స్ ఎలా ఉందో. చాలా క్లాస్గా ఉందన్నమాట. దీని లోపల అయితే మనం ఏం షాపింగ్ చేయలేము, ఎందుకంటే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది అక్కడ సముద్రం దగ్గర అన్నమాట షాపింగ్. చూడండి కింద మనమైతే ఇట్లా కిందికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనకి అటు సైడ్ మీకు షిప్లన్నీ చూపించాను కదా, ఇది ఇంకో సైడ్ అన్నమాట షిప్స్. ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి. చూడండి ఎన్ని షిప్లు ఉన్నాయో. మనం ఇంతకుముందు చూసింది అటు సైడ్, మనం ఇటు సైడ్ బీచ్కి అనేది వెళ్తున్నాం కాబట్టి ఇటు సైడ్ అంతా బీచ్ అన్నమాట. ఇటు సైడ్ ఇంకా ఎక్కువ ఉన్నాయి షిప్స్ చిన్న చిన్నవి. మనము ఇంతకుముందు అక్కడ దాని పైన అనమాట, పైనుంచి నేను మీకు అంతా చూపించాను కదా. మనము సముద్రం దగ్గరికి వెళ్తున్నాము, ఇలా వెళ్ళాలి. మనకి అటు సైడ్ అంతా రోడ్డే అనమాట. అటు సైడ్ అంతా రోడ్డే, ఇటు సైడ్ అంతా సముద్రమే. చివరి వరకు చాలా ఉంది చూపించేదానికి. మీకు సముద్రం దగ్గరికి వెళ్ళి నాకు చూపిస్తాను నేను, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనము సముద్రం దగ్గరికి వచ్చేసాము, అంటే బీచ్, అదే ఇసుక బీచ్ దగ్గరికి వచ్చేసాము. చూడండి అక్కడ జనాలందరూ, అంటే ఇప్పుడు ఇంకా టైం మధ్యాహ్నం 1 గంట అవుతుంది కాబట్టి ఒక్కొక్కరు అనేది వస్తూ ఉన్నారన్నమాట. సాయంకాలం అయిందంటే జనాలు అనేది ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ మనకి టాయిలెట్స్ కూడా ఉన్నాయన్నమాట, అంటే బాత్రూమ్ కూడా ఉన్నాయి ఇక్కడ. లేడీస్కి జెంట్స్కి కూడా ఉన్నాయి. ఇదండి టాయిలెట్స్. సముద్రం దగ్గర అనేది టాయిలెట్స్ ఉంటే, అంటే బాత్రూమ్ ఉండేది మంచిది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం అనేది సముద్రం ఇసుక దగ్గరికి వచ్చేసాము. ఫుల్ ఎండ. చాలామంది నెలలో స్నానాలు అనేది చేస్తున్నారన్నమాట. చూడండి ఎండకు చాలామంది మునుగుతున్నారు. చూద్దాం మనము. చూడండి సముద్రం పక్కన అనేది మనకి ఇలాగా అంటే రాళ్ళు అనేది ఉన్నాయన్నమాట. ఇది రాళ్ళపైన వెళ్ళొచ్చు మనము, కానీ అక్కడ మసిలి వాళ్ళు ఎవరో ఉన్నారన్నమాట, పోయేటోళ్ళు తెలీదు కాబట్టి మనం వెళ్తే ఇబ్బంది. లేడీస్ ఉన్నారు కాబట్టి చేపలు పడుతున్నారు వాళ్ళు. చూడండి గుడారాలు వేసుకున్నది, ఎండ తగలకుండా. ఈ సముద్రం సైడ్ ఈ చివరంతా గలీజే, అంత పాచే ఉంది. చూడండి ఎంత గలీజ్ ఉందో. ఇక్కడ బాగలేదన్నమాట, అంటే ఈ చివరి కాబట్టి పాచ అనేది వస్తూ ఉంది, బాగలేదు. అటు సైడ్ రాంగ్ ఇంకా వెళ్తే కన్నా కొద్దిగా అనేది బాగుందన్నమాట. చూడండి అక్కడ చిన్నపిల్లలు, కోయేటోళ్ళు అందరూ స్నానం అనేది చేస్తున్నారంటే సముద్రం అనేది మునుగుతున్నారన్నమాట. మనం ఇలాగ ఆ లాస్ట్ వరకు వెళ్దాము. ఇక్కడ జెంట్స్ అనేది లోపల అనేది అంటే నెలలో మునుగుతున్నారు ఫ్రెండ్స్. అక్కడ కట్ చేశాను వీడియో. లేడీస్ అనేది మునుగుతున్నారన్నమాట, చిన్న పిల్లలు మిడ్డీలు వేసుకొని. మీకు కనపడుతుందా? కూర్చుని వేసుకుంటాను, మిడ్డీ వేసుకొని ఉంది కాబట్టి నేను అక్కడ వీడియో అనేది కట్ చేశాను అనమాట. చూడండి చిన్న పిల్లలు అనేది ఎంత బాగా స్విమ్మింగ్ అనేది ఆడుకుంటున్నారు. అంటే మనము లేడీస్ ఉన్నప్పుడు మటుకు కెమెరా అనేది నేను కట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు మిడ్డీలతో అనేది నీళ్ళలో దిగుతూ ఉంటారు కదా, అది బాగుండదు. లేడీస్ని అది అదే పనిగా తీస్తే మళ్ళీ వాళ్ళు ఎందుకు వీడియో తీస్తున్నావు అనేసి గలాట అనేది అంటే తిడతారనమాట అరబ్బీలో. చూడండి జెంట్స్ని అయితే మనం తీయచ్చు, ఇబ్బంది లేదు. చూడండి అంటే చాలామంది లేరు ఇప్పుడు. మనం అక్కడికి వెళ్ళినాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, సముద్రం దగ్గర ఫొటోస్ అనేది తీసుకుంటున్నారన్నమాట చాలామంది.
మీకు అక్కడ షిప్ వెళ్తుంది, కనపడుతుందా? షిప్స్ అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అంటే సముద్రంలో ఏటకి వెళ్ళిండేటివి అవన్నీ అక్కడ ఉన్నాయి. చూడండి అటు లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట షిప్పులన్నీ, చేపలు పట్టుకోవడానికి లేకపోతే తిరగడానికి తెలీదు. అంటే మొత్తం పాచే ఉంది ఫ్రెండ్స్ ఎక్కువ ఇక్కడ. అంటే నెలలో మునగొచ్చే కానీ ఎక్కువ పాచే ఉందన్నమాట. చూడండి అంతా ఒడ్డుకి అంతా కొట్టుకోవచ్చేసింది. ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం గలీజ్గానే ఉందన్నమాట వాటర్. అంటే చాలామంది అనేది ఇక్కడ స్విమ్మింగ్ అనేది చేస్తున్నారు కానీ వాటర్ అయితే అంతగా బాగలేదు. మనం అటు సైడ్ వెళ్దాం, ఇంకా అక్కడికి వెళ్దాం, ఇంకా అటు సైడ్ ఏముందో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనము అటు సైడ్ షిప్పుల కాడి నుంచి ఇలా సముద్రం వారించి నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ అనేది ఇంకేమున్నాయి దీని లోపల అనేది చూద్దాం మనము. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా అమ్ముతున్నారు బండ్లలో తీసుకొచ్చి. ఐస్ క్రీమ్, వాటర్ కూడా అమ్ముతున్నారు. బాగుంటుంది అన్నమాట. చూడండి పోయేటోళ్ళు వీళ్ళు మన హిందీ వాళ్ళే. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది ఎంత బాగా కనబడుతుంది. రాళ్ళు అనేది పాచి అనేది పట్టిపోయాయి అన్నమాట. చూడండి అలా కింద దిగేసి వావ్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ ఇది, నీళ్ళన్నీ అంటే రాళ్ళన్నీ పాచి పట్టినాయి. గబ్బు, చేపల గబ్బు, నీసు గబ్బు, వామ్మో చూడ్డానికైతే ఎక్సలెంట్గా ఉంది. కానీ మొత్తం బీచ్ ఇంక మనం పోలేంలే ఇంకా అటు సైడు. ఇంకేం లేదు ఇటు సైడు. మనం అటు సైడ్ అంతా చూసేసాం కదా, ఇటు సైడ్ ఇంకేం లేదు. అంటే ఇదే మాదిరి ఇంక అన్నీ ఉంటాయన్నమాట సముద్రం వారించి. ఇక్కడైతే భలే వాసనగా ఉంది ఫ్రెండ్స్. చేపల గబ్బు వనలే మేడ, ముక్కులు అదిరిపోతాండి. అమ్మో జనాలు అయితే ఒకరు వస్తున్నారు. చూడండి ఇక్కడ సిగరెట్ కూడా తాగొచ్చా, ఇబ్బంది లేదులే. చూడండి రాళ్ళన్నీ పాచి పట్టుకున్నాయి, అన్నీ పాచి. గబ్బు అంటే గబ్బు కాదు, ఇక్కడ ఉండలేము నాయన. ఇక్కడ ఎట్లా ఉంటారు, ఎట్లా కూర్చోంటారు వీళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడైతే డేంజర్ అన్నమాట. అతను సెక్యూరిటీ ఏమంటున్నాడంటే ఎవరో రాత్రి అనేది వీడియో తీస్తా అనేది పడిపోయారంట సముద్రంలో. ఇంతవరకు పోలీసు వాళ్ళు అనేది ఇక్కడే ఉన్నారంట. సెక్యూరిటీ అతను చెప్పాడు అనమాట, ఇక్కడ లోపలికి అనేది వెళ్ళొద్దండి వీడియోలు తీసేదానికి అన్నాడు. పోలీసు వాళ్ళు ఇంతవరకు ఇక్కడే ఉన్నారంట. అక్కడ చూడండి అతను అనేది సముద్రంలో మునిగిపోయాడు అనమాట, ఇంకా బయట రాలేదంట. పోలీసు వాళ్ళు అయితే ఇంచేపు ఇక్కడే ఉన్నారంట. అతను సెక్యూరిటీ అయితే చెప్పాడు లోపలికి అయితే వెళ్ళొద్దండి వీడియోలు తీసుకునేదానికి అంటున్నాడు. నాకైతే అక్కడ ఒక మనిషి కనబడుతున్నాడు, మీకు కనబడుతున్నాడా లేదా చూడండి. పావురాలు అన్నీ ఉన్నాయి. ఆ పావురాల మధ్యలో అనేది ఒక మనిషి అనేది పడిపోయి ఉన్నాడు అనమాట. అతను అలిచిపోయి నిద్రపోయినాడో లేకపోతే చనిపోయినాడో ఏమో అయితే తెలియదు ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్దాం చూద్దాము. చూడండి కదలలేదు, నవ్వలేదు అతను. సముద్రం వాడ ఫ్రెండ్స్. నేనైతే అక్కడికి వెళ్తున్నాను, అక్కడైతే ఎవరు లేరు. అతను ఒకడే అంటే చనిపోయినట్టు పడిపోయినట్టు ఉన్నాడు అన్నమాట. అతను నిజంగానే చనిపోయాడో లేకపోతే
ఎవరు ఇంత ఎండకు అనేది ఎవరు అలా పడుకోరనమాట. చూద్దాం దగ్గరికి వెళ్ళి, బతికినాడో చనిపోయినాడు. పావురాలు అయితే ఇక్కడ అన్నీ ఉన్నాయి. అతను మటుకు మీకు కనపడుతున్నాడా లేదు, దగ్గరికి వెళ్తున్నాను అనేది ఇలా అనమాట. ఆ రాళ్ళ నుంచి ఇలా సైడ్ అనేది వస్తున్నాను. నేను యాక్చువల్గా అటు నుంచి అట్లా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇటు సైడ్ ఇన్ని పావురాలు ఉన్నాయి. ఆ మనిషి ఏందిరా చూడండి. వావ్, చూడండి పావురాలు. అయ్యో లేదు, బతికే ఉన్నాడు అతను, పండుకో ఉన్నాడు ఏదో ఆయిల్ పూసుకొని. ఎవరన్నా అయినా భయపడిచ్చేయినా కదరా స్వామి. అయినా ఇంత ఎర్రటి ఎండకి ఎట్లుండవరా నాయన, పడుకొని శవాసన వేసినట్టుండేది. ఓకే ఫ్రెండ్స్, అతను అయితే బతికా ఉన్నాడు. అక్కడి నుంచి దూరం నుంచి చూసి శవాసనం ఏమో అనుకున్నాను. ఇది ఆయిల్ అనేది పూసుకొని పడుకో ఉన్నాడు అనమాట. చూడండి ఇక్కడైతే సముద్రంలో మునిగేదాన్ని చాలామంది వస్తున్నారు అనమాట. వాళ్ళు వీడియో తీయకూడదు, ఓకేనా? బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, మనము సముద్రం దగ్గర నుంచి ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి గల్ఫ్ పాకిస్తానీ ఇంగ్లీష్ స్కూల్ ఉంది. మనం ఆ స్కూల్ కాడ నుంచి ఇలా బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇలా స్ట్రైట్కి వెళ్ళామంటే అక్కడ బస్ స్టాప్, ఆ బిల్డింగ్ దగ్గర. మనం ఇంతకుముందు అనేది అటు సైడ్ పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఆ పక్క నుంచి వెళ్ళామన్నమాట. ఇప్పుడు మళ్ళీ సముద్రం అంతా ఇట్లా తిరుక్కొని వస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇలా వెళ్తున్నాము. మళ్ళీ బస్ స్టాప్ దగ్గర మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం అనేది రోడ్లోకి వచ్చేసాం అనమాట. బస్ స్టాప్ దగ్గరికి ఎందుకంటే బస్సు అనేది రెడీగా ఉంది, ఎక్కేద్దాము. చూడండి ఇది బస్ స్టాప్. భయ్యా हमारा कार्ड बस पास. ఫ్రెండ్స్, బస్ అయితే బయలుదేరేస్తుంది అనమాట. చూడండి మనం వచ్చింది అలాగనమాట. మసీద్ ఉంది కదా, ఈ రూట్లో నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే సముద్రం. మనం ఇలా వచ్చామన్నమాట. ఇది మొత్తం పాహిల్లోని బిల్డింగ్స్. ఇక్కడ మనకి పోలీస్ రెస్టారెంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. పోలీస్ రెస్టారెంట్ చూడండి. పోలీస్ వాళ్ళది అంటే పోలీస్ వాళ్ళు కాదు, రెస్టారెంట్ పేరేమన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనము సముద్రం దగ్గరికి వెళ్ళినాక మీకు చూపిస్తాను నేను మళ్ళా. చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇది బస్సు అనేది సముద్రం వారించి అనేది వెళ్తుంది అనమాట. చూడండి సముద్రం దగ్గరికి వచ్చేసింది. సముద్రం వారించి అనేది వెళ్తుంది అనమాట బస్సు మనకి. అటు సైడ్ కనపడలేదు చూడండి, ఇంకా సముద్రం అనేది కనపడలేదు. ఇది సముద్రం సైడ్ రెస్టారెంట్ అనమాట. ఇటు సైడ్ అన్ని రెస్టారెంట్లు ఎక్కువ ఉండేది. సముద్రము ఇటు సైడ్ మనకు బస్ అంతా సముద్రం వారించేనే వెళ్తుంది అనమాట.
బస్ అనేది అవుతుంది అనమాట. ఇది బస్ స్టాప్. అక్కడ చూడండి, మీకు సముద్రంలో షిప్లు అనేది కనపడుతున్నాయి. మనకి బస్ అనేది ఇట్లా సముద్రం వారించి అనేది వెళ్ళిపోయేసి ఫాయిల్కి వెళ్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.